హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఒకప్పుడు మన భారతదేశం అగ్రదేశాలకు భయంతో వణికిపోయే పరిస్థితిలో ఉండేది. ఆ దేశాలు మనపై ఆంక్షలు విధిస్తామని చెప్పగానే మనం వాళ్ళ దేశాల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి మీరు మాపై ఆంక్షలు విధించవద్దు, మీరు ఎలాగంటే అలా చేసేస్తాం అనే విధంగా మన దేశంలోని గత పాలకులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం హయాంలో ఇండియా జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ మొత్తం చాలా వరకు చేంజ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా అమెరికా కాదు కదా, ఏ దేశం వచ్చినా కూడా మనం ఎదిరించే స్థాయిలో ఉన్నాం. అంతేకాకుండా అమెరికా లేదంటే యూరోప్ ఇలాంటి దేశాలు అగ్రదేశాలు అనే అహంకారంతో మనపై గనక పెత్తనం చెలాయించడానికి ముందుకు వస్తే మనం మొత్తం జియో పొలిటికల్ మ్యాప్నే చేంజ్ చేయడానికి చాలా ప్రధానంగా పావులు కదుపుతూ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా పుతిన్ మన దేశానికి పర్యటనలో వచ్చారు. సో ఈ పర్యటనలో భాగంగా పుతిన్ అమెరికాను ఎదిరించి మరి మన దేశానికి వచ్చారు. అంతేకాకుండా హిందూ మహాసముద్రం మొత్తంలో రష్యాకు మనం గేట్ను ఓపెన్ చేశాం. దీంతో ఇప్పటి వరకు హిందూ మహాసముద్రంలో అమెరికా, చైనా, యూకే, ఫ్రాన్స్, జపాన్ ఇలాంటి దేశాలకు మాత్రమే యాక్సెస్ ఉండేది. ఇప్పుడు మన ఇండియా వల్ల రష్యాకు మనం ఈ ప్రాంతం మొత్తంలో యాక్సెస్ను ఇచ్చేసాం. దీంతో ఈ ఇండియన్ ఓషన్లో కూడా ఇకపై నుంచి రష్యా తన కాలును మోపనుంది. దీంతో జియో పొలిటికల్ మ్యాప్నే మొత్తాన్ని చేంజ్ చేసిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో అమెరికాను సైతం తాజాగా పుతిన్ ఎదిరించి మరీ మన ఇండియాకు వచ్చారు. అయితే ఈ జియో పొలిటికల్ మ్యాపింగ్ మొత్తాన్ని ఏ విధంగా చేంజ్ చేసింది మన ఇండియా అనే విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా రష్యా మన ఇండియాకి రాకముందు అమెరికాకు సంబంధించిన ఇద్దరు డెలిగేట్స్ రష్యాలో క్రెమ్లిన్లో ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్టీవ్ విట్కాఫ్, జరేద్ కుష్నర్ అనే ఇద్దరు అమెరికన్ డెలిగేట్స్ క్రెమ్లిన్లో ఈ యుద్ధాన్ని ఆపేందుకు గాను కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. దీనికి రష్యా ఒప్పుకోవాల్సిందే అనే విధంగా అమెరికా ఒత్తిడి చేయడానికి ప్రయత్నాలు చేసింది. కానీ పుతిన్ దీన్ని అస్సలు అంగీకరించలేదు. 5 గంటల చర్చలు జరిగిన తర్వాత దీనికి నేను అస్సలు ఒప్పుకోను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉక్రెయిన్లోని కీలక నగరమైన డాన్బాస్ 88% రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. దాంట్లో ఇంకా 12% మాత్రమే మిగిలి ఉంది. ఆ 12%ను కూడా త్వరలోనే నేను స్వాధీనం చేసుకుంటాను అని అమెరికన్ డెలిగేట్స్కు తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా ఉక్రెయిన్ తమ క్రెమ్లిన్ను అధికారికంగా గుర్తించాలి, లేకపోతే ఆ దేశాన్ని ఇంకా సర్వనాశనం చేసే వరకు నేను ఆగబోను అని అమెరికాకు తేల్చి చెప్పారు. అమెరికాతో పాటు ఇన్నాళ్ళు ఉక్రెయిన్కు అండగా నిలుస్తూ వస్తూ ఉన్న యూరోపియన్ దేశాలకు సైతం పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. మేము గనక తలుచుకుంటే యూరోప్ దేశాలపై యుద్ధం చేయడానికైనా వెనకడబోవును. ఇన్నాళ్ళు నేను చూస్తూ ఊరుకున్నాను, ఇకపై ఊరుకుండే ప్రసక్తే లేదు. నేను గనక విజృంభించానంటే మీలో ఏ ఒక్క దేశము మిగలదు అనే విధంగా పుతిన్ సైతం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అటు అమెరికా, ఇటు యూరోపియన్ దేశాలు సైతం పరోక్షంగా పాలు పంచుకుంటూ ఉన్నాయి. ఆ దేశానికి ఆయుధాలను భారీ ఎత్తున సప్లై చేస్తూ రష్యాపై యుద్ధానికి దిగమని జెలెన్స్కీని ఒత్తిడి తెస్తూ ఉన్నాయి. దీనివల్ల మాత్రమే జెలెన్స్కీ యుద్ధాన్ని ఆపలేక వీళ్ళ సపోర్ట్తో ఈ యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా ఉక్రెయిన్ను కార్నర్ చేస్తూ ఉన్నారు. దీనివల్లనే ఈ యూరోపియన్ యూనియన్ దేశాలు ఇస్తున్న ఆయుధ సహకారం వల్ల మాత్రమే జెలెన్స్కీ ఇప్పటికీ యుద్ధం ఆపడం లేదు. తద్వారా పీస్ టాక్స్ అనేవి సరిగ్గా జరగడం లేదు. నిజానికి అమెరికా గతంలో ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినా కూడా ఇందులో రష్యాను ఏ విధంగా అణిచివేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పీస్ టాక్స్ చేసేలా చేసింది. దీనివల్ల పుతిన్ ఇప్పటి వరకు దీనికి ససేమిరా అంగీకరించలేదు అని చెప్పుకోవచ్చు. సో ఇదంతటిని చూస్తూ ఉంటే ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం ఆగాలి అంటే ఖచ్చితంగా పుతిన్కు కూడా చాలా స్పష్టంగా యూరోపియన్ యూనియన్ దేశాలను కంట్రోల్ చేసే తప్ప ఇది ఆగదు అని స్పష్టంగా ఆయన తెలుసుకున్నారు. అందువల్లనే స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇచ్చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు మన ఇండియాతో చాలా ఏళ్ళుగా ప్రతిపాదనలో ఉన్న రిలోస్ అనే ఒప్పందాన్ని సైతం 2 దేశాల మధ్య జరిగాయి. ఈ రిలోస్ అనే ఒప్పందం వల్ల మన ఇండియాకు చాలా మేలు జరుగుతుంది. జనరల్గా అమెరికా లేదంటే రష్యా ఇలాంటి దేశాలు ఇతర దేశాల్లో
తమ ఎయిర్ బేస్లను ఏర్పాటు చేసుకుంటాయి. ఇప్పుడు అమెరికా ఎక్కడో ఉన్న ఖతార్ లాంటి దేశంలో పెద్ద ఎయిర్ బేస్ను ఏర్పాటు చేసుకుంది. వీటి వల్ల ఏం చేస్తుంది అంటే ఒకవేళ అమెరికన్ B-2 బాంబర్లు ఇరాన్ వరకు వచ్చి దాడి చేయాలంటే కొన్ని వేల కిలోమీటర్లు ఎగిరి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అన్ని వేల కిలోమీటర్ల దూరం ఎగరాలి అంటే వీటిని మధ్యలోనే ఎక్కడో చోట కనుక్కునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీటికి ఫ్యూయల్ ఇలాంటివి నింపడం, వాటికి రెస్ట్ ఇవ్వడం, ఇలాంటి వాటి కోసం ప్రపంచ దేశాల్లో అమెరికా అక్కడక్కడ ఎయిర్ బేస్లను ఏర్పాటు చేసుకుంటూ పోయింది. సో వీటికి ఫ్యూయల్ లేదంటే లాజిస్టిక్ సపోర్ట్ అనేది ఇవ్వడానికి మాత్రమే ఇలా ఎయిర్ బేస్లను ఏర్పాటు చేసింది. కానీ మన ఇండియా అలా చేయకుండా జస్ట్ రిలోస్ అనే ఒప్పందంతో ప్రపంచంలో అమెరికా ఇన్నాళ్ళు ఏదైతే చేసిందో అది ఒక్క సంతకంతో మన ఇండియా చేసేసింది. అదేమిటంటే మన యుద్ధ విమానాలు ఎక్కడైనా ఎగరాలంటే ఇకపై నుంచి రష్యా ఎయిర్ బేస్లు లేదంటే ఎక్కడైనా రష్యా సముద్రంలో నేవీకి సంబంధించిన ఏవైనా ఉంటే అక్కడే మనం వాటి నుంచి పెట్రోల్ నింపుకోవచ్చు. దానికి అయిన ఛార్జీలు మొత్తం మనం ఆ దేశానికి చెల్లిస్తాం. సో ఇంత ఈజీగా రష్యా ఎయిర్ బేస్లన్నిటినీ ఇకపై నుంచి మన ఇండియా ఉపయోగించుకోనుంది. అంతేకాకుండా ఇండియన్ ఓషన్లో మనందరికీ తెలుసు చైనాకు సంబంధించిన నిఘా నౌకలు ఎక్కువగా ఇండియన్ ఓషన్లో తిరుగుతూ మన దేశంపై గస్తీ కాస్తూ ఉంటాయి. మన దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని తీసుకునేందుకు అవి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. వీటిని అడ్డుకోవాలన్నా లేదంటే ఇండియన్ ఓషన్లో అమెరికా ఉనికిని చాలా వరకు కంట్రోల్ చేయాలన్నా కూడా మనకు రష్యా నావికా దళం సపోర్ట్ కావాల్సి ఉంటుంది. దీనివల్లనే మనం ఇండియన్ ఓషన్లో గేట్స్ సైతం ఓపెన్ చేసాం. ఇకపై నుంచి ఆ ప్రాంతం మొత్తంలో రష్యా నావికా దళం చాలా స్వేచ్ఛగా తిరుగుతుంది. అంతేకాకుండా మనం ఈ ఒప్పందంలోనే ఒక కీలక షరతు సైతం పెట్టాం. ఏదైనా రష్యాకు సంబంధించిన నావికా దళం లేదంటే ఎయిర్ ఫోర్స్కు సంబంధించినవి ఈ ఇండియన్ ఓషన్లో రావాలంటే ఇండియా పర్మిషన్ లేకుంటే అస్సలు అడుగు పెట్టడానికి వీల్లేదు అనే విధంగా మనం షరతు పెట్టాం. సో ఇకపై నుంచి ఇక్కడ రష్యాకు సంబంధించిన యుద్ధ నౌకలు రావాలన్నా కూడా మనల్ని అడిగి మాత్రమే రావడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఈ ఇండియన్ ఓషన్లో ఇప్పటి వరకు అమెరికా, చైనా, ఫ్రాన్స్, UK, జపాన్ ఇలాంటి దేశాలకు మాత్రమే ఇప్పటి వరకు ఆధిపత్యం ఉండేది. సో రష్యాను మనం ఎంటర్ చేయించడం వల్ల ఈ దేశాలన్నిటినీ కంట్రోల్ చేయడానికి జియో పొలిటికల్లో చాలా భారీ చేంజ్ చేశామనే చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మన ఇండియాతో రష్యా మనతో స్నేహం చేయడం వల్ల మాత్రమే మనం ఆ దేశానికి ఇంతగా మేలు చేకూర్చేలా మనం సహాయపడగలిగాం. రష్యా ఇప్పుడు అమెరికాను సైతం లేదంటే యూరోపియన్ యూనియన్ దేశాలను సైతం బెదిరించే స్థాయికి వచ్చారంటే ఆ దేశానికి మన ఇండియా ఇస్తున్న సపోర్టే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఒకవైపు చైనా కూడా అంతగా సపోర్ట్ ఇస్తున్నా కూడా పుతిన్ మాత్రం మన ఇండియానే ఎక్కువగా నమ్ముతున్నారు. మోదీ నాయకత్వాన్ని ఆయన వేణోళ్ళ కొనియాడుతూ ఉన్నారు. మన దేశంతో ఒప్పందాలు చేసుకుంటే ఆ దేశానికి రక్షణ పరంగా మాత్రమే కాదు ఆయుధ పరంగా కూడా చాలా మేలు జరుగుతుంది అని పుతిన్ భావించారు. సో దీని అంతటినీ మనం చూసుకుంటే మన దేశానికి నరేంద్ర మోదీ ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో అప్పుడు మన ఇండియన్ ఇంపార్టెన్స్ను చాలా వరకు పెంచారనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మన దేశం అగ్రదేశాలకు వణికిపోయే పరిస్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో లేదు. మనమే అగ్రదేశాలను సైతం ఎదిరించి జియో పొలిటికల్ మ్యాప్లో భారీ చేంజ్ తీసుకొస్తున్నామని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.